ఈ ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్ కొరకై రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనాన్ని మనము చదువుకుంటాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను మరి సృష్టింపబడినది ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాము. ప్రేమ అనే 2 అక్షరాల పదము ఎన్నో భయంకరమైన యుద్ధాలను ఆపేసింది. ప్రేమ అనే ఆ 2 అక్షరాల మాట ఎన్నో భయంకరమైన ప్రళయాలను, ఉగ్రతలను కూడా ఆపేసింది. ప్రపంచంలో ప్రేమకు ఉన్న శక్తి మరి దేనికి కూడా లేదు. అయితే ఈ దినాల్లో ఆ ప్రేమ కలుషితమైపోయింది. ఆ ప్రేమ మారిపోయింది. ఆ ప్రేమ అర్థం లేకుండా అయిపోయింది. ఒక దైవజనుడు అన్నాడు, ఈ దినాలలో ప్రేమ దారి తప్పిపోయింది అని. నిజమే, నిజమైన ప్రేమ అనేది అది బలముగా ఉంటుంది. మనుషుల ప్రేమ ప్రారంభంలో ఒకలాగా ఉన్నా దినాలు గడిచే కొద్దీ ఆ ప్రేమలో ఎన్నో మార్పులు మనం చూస్తాము. ముగింపులో ఆ ప్రేమ పూర్తిగా లయమైపోయి చల్లారిపోయేదిగా కనబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ అది ఎంతో గొప్ప ప్రేమ. ప్రారంభించినప్పుడు ఎలాంటి ప్రేమో అది ముగించబడేంత వరకు కూడా అంత ప్రేమే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అందుకని ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పటానికి, ఆ ప్రేమ నుంచి మనల్ని ఎడబాపటానికి ఏది వచ్చినా ఎడబాప నేరదు. ప్రేమకు ఉన్న బలము అలాంటిది అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వే పరిస్థితిలో ఉంటున్నావు? ఒకవేళ ప్రేమించబడట్లేదేమో, ప్రేమను నువ్వు పొందుకోవట్లేదేమో, ప్రేమకు నువ్వు పాత్రుడిగా లేవేమో, అందరూ నిన్ను అసహించుకుంటూ ద్వేషించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారేమో, నీ మీద పగపట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారేమో. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీకు ఈ వాక్యపు చల్లదనము నీకు ప్రేమను ఇవ్వగలదు. మనుషులు చూపే ప్రేమ గురించి నువ్వు ఆరాటపడుతున్నావేమో. దైవికమైన దేవుని ప్రేమను నువ్వు రుచి చూసినప్పుడు మనుషుల యొక్క ద్వేషము కూడా అది నీకు ప్రేమలాగే అనిపిస్తుంది. దేవుని ప్రేమను పొందిన ప్రతి వ్యక్తి కూడా శత్రువు పెట్టే హింస కూడా సంతోషంగా తట్టుకోగలడు. ప్రేమ అన్నిటినీ తాలుకునేదిగా ఉంటుంది. ఈ దినాన నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలన్నా దేవుని ప్రేమ ద్వారానే. ఈ ప్రేమ అనే అనుభవంలో 2 కోణాలు. ఒకటి, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా దేవుణ్ణి అలా ప్రేమించాలి. లవ్ ఈజ్ నాట్ ఏ వన్ సైడ్ వే. ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఒకవైపు ఉండేది కాదు, అది 2 వైపులా ఉండాలి. దేవుని ప్రేమ నీ జీవితంలో కార్యం జరిగించాలంటే నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఉదయాన్నే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? లోకంలో ఎన్నో పరిస్థితులను, ఎన్నో వస్తువులను, ఎన్నో విషయాలను నువ్వు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీలో ఉండదు. ఎవడైనను లోకమునైనను దానిలో ఉన్న వాటినైనా ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో నిలవదు అని చెప్తున్నాడు. ఈ దినాన దేవుని ప్రేమలో ఆ గొప్ప విషయాలు నువ్వు చూసి, ఆ ప్రేమలో ఉన్న అనుభవాలు నువ్వు పొంది, ఆ ప్రేమ ద్వారా ఈ దినాన నీ పరిస్థితిపై గొప్ప విజయం పొందాలని ఎంతో ఆశపడుతున్నాం. అందుకని ఇక్కడ 7 విషయాలు చెప్తున్నాడు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపాలని వచ్చే మొట్టమొదటి పరిస్థితి మరణము.
మరణమైనను, రెండవది జీవమైనను, మూడవది దేవదూతలైనను, నాలుగవది ప్రధానులైన, ఐదవది ఉన్నదైన రాబోనివైన, ఆరవది అధికారులైన, ఏడవది ఎత్తైన లోతైన. సృష్టింపబడిన ఇలాంటిది ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. అదే రోమా 8వ అధ్యాయము పైన మనము 35వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఒకటి శ్రమ అయినా, రెండు బాధ అయినా, మూడు హింస అయినా, నాలుగవది కరువైనా, ఐదవది వస్త్రహీనత అయినా, ఆరవది ఉపద్రవమైన, ఏడవది చివరిది ఖడ్గమైనా సరే దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలము దేనితో సాధించలేనిది నువ్వు ప్రేమతో సాధించవచ్చు. నెపోలియన్ చక్రవర్తి నిలబడి ఒక దినాన ఒక మాట అంటాడు, నేను కత్తితో సాధించలేనిది ఈ నజరేయుడైన యేసు ప్రేమతో ఎలా సాధించగలిగాడు. నిజమే, నువ్వు కత్తితో సాధించలేనిది ప్రేమతో సాధించగలవు. ఒకానొక దుకాణం ఉండేది. అక్కడ పాత తాళాలు బాగు చేస్తూ ఉంటారు. ఆ దుకాణానికి అనేక మంది వారి యొక్క తాళం కప్పలు తీసుకొని వస్తారు. కొత్త తాళాలు చేయించుకోవటానికి, మారు తాళాలు చేయించడానికి వాళ్ళు తీసుకొని వస్తారు. ఆ తాళాలు చేసే వ్యక్తి కొన్ని తాళాలు ఉపయోగించి సులువుగా ఆ తాళాన్ని తీసేవాడు. కొన్ని తాళాలు రావటానికి ఉపయోగపడేవి కాదు. వాటిని సుత్తితో పగలగొట్టి అప్పుడు తీసేవాడు. ఇలా చేస్తున్నారు. ఒక దినాన ఆ షాప్ కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ షాపులో ఉన్న రెండు వస్తువులు మాట్లాడుకుంటున్నాయి. ఒకటి తాళము, రెండవది సుత్తి. సుత్తి మొట్టమొదటిగా తాళంతో అంటుందంట, నువ్వు వెంటనే ఓపెన్ చేయగలుగుతున్నావు, ఒక్క నిమిషంలో నువ్వు ఓపెన్ చేస్తున్నావు, కానీ నేను ఓపెన్ చేయటానికి చాలా బలం తీసుకోవాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా టైం పడుతుంది. ఏంటి అన్నప్పుడు ఆ తాళం చెప్పిందంట, నువ్వు బలవంతంగా తీయాలని ప్రయత్నం చేస్తావు. అంతేకాదు, నువ్వు బలవంతంగా వారిని బాధపెట్టి బై ఫోర్స్గా నువ్వు అలా చేస్తావు కాబట్టి అది ఎంతో కష్టంగా ఉంటుంది, ఆలస్యం అవుతుంది. కానీ నేను హృదయంలోనికి వెళ్తాను కాబట్టి నాకు ఎంతోసేపు పట్టదు. నాట్ బై ఫోర్స్ బట్ బై లవ్ అనే మాట చెప్పింది. నిజమే, ఒక వ్యక్తి యొక్క ప్రేమను నువ్వు పొందాలి అంటే ఆ వ్యక్తి మీద దేవుడు నీకు ఆ ప్రేమను చూపించాలి అంటే ఫోర్స్ వలన నువ్వు ఏది కూడా చేయలేవు, కానీ ప్రేమ ద్వారా నువ్వు చేయగలవు. బలవంతంగా ఒకవేళ నువ్వు చేసినట్లయితే ఆ జీవితం బద్దలైపోతుంది. కానీ ప్రేమతో నువ్వు హృదయంలోనికి ప్రవేశించినప్పుడు అది తెరుచుకుంటుంది. ప్రియ సహోదరుడా, నువ్వు బలవంతం చేసి బద్దలు చేసే ప్రేమను కలిగి ఉంటున్నావా? ప్రేమతో హృదయంలోనికి వెళ్ళి తెరుచుకొనే ప్రేమ కలిగి ఉంటున్నావా? దేవుని ప్రేమ కూడా మన హృదయాలలో కుమ్మరించబడతా వచ్చింది. ఆయన ప్రేమ మన హృదయాల్లోనికి వచ్చింది కాబట్టి మన జీవితాలు తెరవబడ్డాయి, మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంధకారంగా బంధించబడిన మన జీవితము తెరవబడతా వచ్చింది. అలాగున దేవుని ప్రేమ మన జీవితంలో ప్రత్యక్షమవుతూ వచ్చింది. అందుకని ఈ ప్రేమ గురించి ఈ అధ్యాయం అంతా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రికలో ఎక్కువగా పాపము గురించి, పశ్చాత్తాపం గురించి రాయబడినప్పటికీ 16 సార్లు ఈ యొక్క రోమీ పత్రికలో ప్రేమ అనే మాట రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము. అందుకని ఇక్కడ అసలు దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మొట్టమొదటిగా ఇక్కడ అంటాడు, ఇట్స్ ఎన్ ఎనాబిలింగ్ లవ్. ఆ ప్రేమ నీ జీవితంలో ప్రారంభమైపోయింది, అది కొనసాగబడుతూ వచ్చింది. రెండవది చూస్తే దిస్ ఈజ్ అన్ ఎండ్యూరింగ్ లవ్. ఆ ప్రేమ అలాగే ఉంది, ఏమాత్రం కూడా తగ్గిపోవట్లేదు. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ ప్రేమ ఎడిఫయింగ్ లవ్.
ఈ ప్రేమ దినదినము కూడా అభివృద్ధి చెందుతుంది. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసేదిగా ఉంటుంది. నాలుగవది చూస్తే ఇక్కడ అంటున్నాడు ఎంకరేజింగ్ లవ్. ఈ ప్రేమ మనల్ని ఎంత ప్రోత్సహిస్తుంది, ఎంతగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఐదవదిగా చూసినట్లయితే ఇది మనకి ఎవర్ లాస్టింగ్ లవ్గా, ఇది ఎప్పుడూ ఉండే ప్రేమగా కనపడుతుంది. ఆరవది మనం చూస్తే ఇట్ ఈస్ అన్ ఇవాంజలైజింగ్ లవ్ అన్నారు. అంటే ఈ ప్రేమ మనకి నిత్యము బోధిస్తుంది, ఈ ప్రేమ మనకు ప్రకటిస్తుంది. ఏడవది క్రీస్తు ప్రేమ. అది ఎలాంటిదంటే ఎక్స్పీరియన్సింగ్ లవ్. అంటే ఇది అనుభవపూర్వకమైన ప్రేమ. ఈ ప్రేమను మనము ప్రతిరోజు పొందుతున్నాము, ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇలాంటి ప్రేమ ఉన్న నీవు ఎందుకు ఇంకా లోక ప్రేమ వైపు చూస్తావు, మనుషుల ప్రేమ వైపు చూస్తావు? లోక సంబంధమైన వస్తువులను నువ్వు ప్రేమిస్తూ, లోక సంబంధమైన ఆశలను నువ్వు ప్రేమించినంత కాలము నువ్వు కృంగిపోతానే ఉంటావు, నువ్వు ఓడిపోతానే ఉంటావు. దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండు, దేవుని ప్రేమను పొందుకో. దేవుని ప్రేమ అనేది నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని ప్రేమ నీ పరిస్థితిని మార్చేస్తుంది. దేవుని ప్రేమ నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. దేవుని ప్రేమ నీ శత్రువుని మార్చేస్తుంది. దేవుని ప్రేమ నీకు విరోధంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా మార్చగలదు. ప్రియ సహోదరుడా, బలవంతంగా మార్చాలని ఎవరు కూడా మార్చలేరు. నువ్వు ప్రేమతోనే ఏదైనా మార్చగలవు. అందుకని నేను పిల్లలకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక మాట అనేవాడిని, నువ్వు సబ్జెక్ట్ ద్వేషించినంత కాలము ఆ సబ్జెక్టు నీకు అర్థమవ్వదు, నువ్వు పాస్ అవ్వలేవు. ఆ సబ్జెక్ట్ను నువ్వు ప్రేమించినప్పుడు అది నీకు అర్థమవుతుంది, నువ్వు పాస్ అవ్వగలవు. అలాగే ఈ లోకంలో ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ఎదుర్కోవాలంటే కేవలము ప్రేమ ద్వారానే. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత విలువైన ప్రేమ మరి ఉచితంగా దొరుకుతుంది. దీనికి ఏమాత్రం కూడా దేవుడు వెల చెల్లించట్లేదు. మనుషులు మనల్ని ప్రేమించాలి అంటే వారికి వెల చెల్లించాలి. మనుషులు ప్రేమకు ఒక రేటు ఉంటుంది, ఒక వెల ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఇది వెలలేని ప్రేమ. ఇది ఎంత గొప్ప విలువైన ప్రేమ. ఆయన ఏమీ అడగట్లేదు, బదులుగా అన్కండిషనల్ లవ్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమను పొంది నీ జీవితంలో గొప్ప విజయాన్ని పొందు. ఈ ప్రేమను ద్వారానే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించు. ఈరోజు నువ్వు ఓడిపోతున్నావంటే, నువ్వు అనుకున్నది జరగట్లేదంటే దేవుని ప్రేమ నీలో ఇంకా తక్కువగా ఉంది. ఆ స్థానంలో ఇంకా ఏదో ప్రేమిస్తున్నావు, ఇంకా ఏదో వెతుకుతున్నావు. వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుణ్ణి ప్రేమించు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు, శత్రువులను ప్రేమించు, పొరుగువారిని నువ్వు ప్రేమించు. ఈ ప్రేమ అనేది నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేదిగా ఉంటుంది. ముగింపులో ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం ద్వేషంతో ఉంటావు, ఎంతకాలం పగతో ఉంటావు? ఈ ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు మన ఆత్మకే కాదు, శరీరానికి కూడా మంచివి కాదు. ఇవి ఉన్నంత కాలము, హృదయములో ద్వేషాలు, పగలు ఉన్నంత కాలము శరీరంలో అనారోగ్యాలు అనేవి ఎప్పుడూ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ దినాన ఈ దైవ ప్రేమను పొందు. ముగింపులో సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఇప్పుడే ఈ ప్రేమ కుమ్మరించబడుతూ ఉంటుంది. ఈ ప్రేమను ఎరగకుండా జీవిస్తున్నావేమో. కాబట్టి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ ఓటములు. అయితే ఒక మాట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఒకానొక దినాన ఒక రాజుగారు, ఆయన ఎంతో ఆస్తిపరుడుగా ఉంటూ ధనాన్ని, సంపదని ఎంతో ప్రేమించేవాడు. ఎన్నో దేశాల నుంచి అనేకమైన విలువైన వజ్రాలను, ఎంతో మరి మణులను, మాణిక్యాలను, ఎన్నో బంగారు వస్తువులను, ఎంతో ధనాన్ని ఆయన సంపాదించి ఆ నిధంతటినీ కూడా ఒక గుహలో ఎవరికీ తెలియని ఒక ప్రదేశంలో పెట్టాడు. కోట్ల కొలది, కొన్ని తరాలు కూడా మరి తిన్నా కానీ తరగని అంత గొప్ప సంపద ఉండేది. అయితే ప్రతిరోజు కూడా
రాజుగారు రహస్యంగా అక్కడికి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి దాన్ని చూసుకొని ఆయన తిరిగి వచ్చేవాడు. అది ఎక్కడో మరి ఒక రహస్యమైన స్థలంలో ఉండేది. అయితే తనకు నమ్మకమైన ఒక మంత్రి గారు కూడా ఉన్నారు, ఆయనకు కూడా చూపించేవాడు. కాబట్టి ఆ నిధి యొక్క బాధ్యత రాజుగారు, ఈ మంత్రి గారు మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ ఇద్దరి దగ్గర తాళాలు ఉండేవి. రాజుగారు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు మంత్రి వెళ్తూ ఉండేవాడు. ఒకానొక దినాన రాజు అందులోనికి వెళ్ళిపోయి, ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ ధనాన్ని చూస్తూ ఎంతో సంతోషిస్తూ ఉండిపోయి అక్కడే నిద్రపోయాడు. అది తెలియని మంత్రి గారు కూడా వచ్చి ఆ నిధిని చూశాడు, కానీ ఆ లోపల ఉన్న రాజుగారిని చూడలేదు. ఆయన అంతా బాగానే ఉంది కదా అని చూసుకొని మంత్రి బయటికి వెళ్ళి తాళం వేసి వెళ్ళిపోయాడు. మెలకువ వచ్చిన తర్వాత రాజు లేచి చూస్తే, ప్రియ సహోదరుడా సహోదరి, అక్కడ నగలు డబ్బు అన్నీ ఉన్నాయి, కానీ మాట్లాడే వాళ్ళు లేరు. ఆ లోపల తాళం వేయబడతా వచ్చింది. ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా వినేవాళ్ళు లేరు, తీసేవాళ్ళు లేరు. కారణం, ఎక్కడో దూరంగా ఉన్న ఆ గుహలో ఆ నిధి ఉంది, అందులో రాజుగారు ఉండిపోయారు. మంత్రి గారికి ఆ విషయం తెలియకుండా ఆయన తాళం వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఆకలి వేస్తుంది, ఆహారం లేదు, కానీ ధనం ఉంది. దాహం వేస్తుంది, ఆహారం లేదు, కానీ ధనం ఉంది. బయటికి వెళ్ళాలని, మాట్లాడాలని, ఎన్నెన్నో మరి చేయాలని అక్కడ ఉంది, తప్పించుకోవాలని, కానీ అక్కడ డబ్బు తప్ప, నగలు తప్ప ఏది లేదు. ఇది నాన్న దేవుని వాక్యం చెప్తుంది, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఇది నా ప్రియ సహోదరుడా, ఆ రాజు సంగతి ఏమైందంటే, అలాగ ఉండి ఉండి ఆకలితో ఆ వ్యక్తి చనిపోయాడు. ఇక్కడ రాజ్యంలో చూస్తే రాజు కనపడట్లేదని దేశమంతా వెతుకుతున్నారు, కానీ అక్కడ ఉండి చనిపోయాడన్న సంగతి ఎవరికీ తెలియదు. లోక సంబంధమైనవన్నీ కూడా ఇప్పుడు నిన్ను ప్రేమించవచ్చు, కానీ చివరికి ఒక దినాన మరణానికి నడిపిస్తాయి. కానీ కల్మషం లేని, మచ్చలేని యథార్థమైన దేవుని ప్రేమను నువ్వు పొందు. ఆ ప్రేమలో నువ్వు ఉండు, ఎంతో ధన్యుడు అవుతావు. ఆ ప్రేమ ద్వారానే నీ జీవితంలో ఈ దినమే గొప్ప విజయం నీకు అనుగ్రహించబడుతుంది, గొప్ప నెమ్మది నీకు అనుగ్రహించబడుతుంది. ఆ ప్రేమ ద్వారానే నీకు స్వస్థత, ఆ ప్రేమ ద్వారానే నెమ్మది, ఆ ప్రేమ ద్వారానే దేవుడు నిన్ను పరిపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు. అట్టి ప్రేమను ఈరోజే పొందు. ఆ ప్రేమలో నువ్వు ధన్యుడు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. క్రీస్తు యేసు ప్రభువు కలువరి సిలువలో అదే ప్రేమను రుజువు చేశాడు, వెల్లడి చేశాడు, చూపించాడు. నిజమైన ప్రేమకు ఒక గుర్తు సిలువ. సిలువను మించిన గొప్ప గుర్తు ప్రేమకు ఏదీ లేదు. అంత గొప్ప త్యాగమైన ఆ ప్రేమను ఇప్పుడే పొందుకొని నువ్వు ధన్యుడు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, యేసు ప్రభు నామంలో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం వేకప్ వర్డ్లో మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ యొక్క రుచి, నీ ప్రేమ యొక్క శక్తి, నీ ప్రేమలో ఉన్న మాధుర్యం, అది ఎంత ఉన్నతమైనదో మాకు గుర్తు చేశారు ప్రభువా. నీ ప్రేమ తక్కువైనప్పుడు మా జీవితంలో అన్నీ తక్కువైపోతాయి. నీ ప్రేమ సమృద్ధిగా ఉన్నప్పుడు మా జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉంటాయని మాకు గుర్తు చేశారు. కాబట్టి ప్రేమ అనేది రెండు కోణాలు. నువ్వెంత ప్రేమించావో మేము కూడా నిన్నంత ప్రేమించాలని, అప్పుడే ఆ ప్రేమ ద్వారా పొందే ఆ గొప్ప విజయాన్ని మేము అనుభవించగలమని గుర్తు చేశారు. ఇది నా ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైనా సరే ప్రభువా, నిరాశలో, దుఃఖములో అనేకుల చేత దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, బాధపరచబడుతూ ఉంటున్నారేమో, అటు వారిని ఇప్పుడే నీ ప్రేమతో నింపి ప్రభువా ఆదరించి, ధైర్యపరిచి, స్వస్థపరిచి, సహాయం చేసి విజయాన్ని దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్.